టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా తమ్ముడు సినిమాతో పలకరిస్తున్నారు. వకీల్స్ ఆఫ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని కన్నడ హీరోయిన్లు సప్తమి గౌడ, వర్షా బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటినట్లు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కూడా నటించారు ఈ సినిమాలో. ఈ సినిమాకి విపరీతమైనటువంటి బజ్ క్రియేట్ అయింది. జూలై 4వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అయితే ముందు రోజు ఓవర్సీస్లో అమెరికాలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో తాజాగా అక్కడ ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. మరి ఎలాంటి టాక్ సంపాదించుకుందనేది ఒకసారి చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిట్ చిత్రాల్లో తమ్ముడు సినిమా ఒకటి అనేది తెలిసిందే. ఇదే టైటిల్తో ఇప్పుడు హీరో నితిన్ మరో సినిమాని చేశారు. భారీ అంచనాలతో తెరకెక్కింది ఈ సినిమా. భారీ బడ్జెట్ కూడా అయింది. అయితే పవన్ కళ్యాణ్ తమ్ముడు స్టోరీకి ఈ స్టోరీకి అసలు సంబంధం లేదనే విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సో తమ్ముడు స్టోరీ విషయానికి వస్తే ఒక మారుమూల ప్రాంతమైన అంబరగొడుగు అనే ప్రాంతం బ్యాక్డ్రాప్తో జరిగిన స్టోరీ ఇది. నితిన్, లయ అక్క తమ్ముడు వీళ్ళిద్దరూ అసలు ఎందుకు దూరం అవుతారు? ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. అలాంటిది వీరి మధ్య ఒక కారణంతో ఎందుకు ఇలాంటి అగాధం ఏర్పడుతుంది? అక్కకు దగ్గర అయ్యేందుకు నితిన్ ఏం చేస్తాడు? కేవలం ఒక రోజులో ఉదయం రాత్రి జరిగే సినిమా స్టోరీ ఇది. 24 గంటల వ్యవధిలో జరిగే తమ్ముడు సినిమా కథ మొత్తంగా 80% అటవీ ప్రాంతంలోనే షూట్ చేశారు. ఈ సినిమాలో 5 యాక్షన్ ఎపిసోడ్స్ అదరగొట్టాయి. అమ్మా నాన్న లేని నితిన్ అక్కే అన్నీ తానే పెంచుతుంది. ఊహ తెలిసినప్పటి నుంచి నితిన్ అక్కని అమ్మగా భావిస్తాడు. ఆమెని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అగాధం జరుగుతుంది. అసలు అది ఎందుకు క్రియేట్ అయింది, చివరికి ఏం జరిగిందనేది వెండితెరపై చూడాల్సిన స్టోరీ. ఈ సినిమా కథ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది మెజారిటీ. సినిమాపై ముందు నుంచి విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమాలో విజువల్స్, సౌండ్ అంశాలు చాలా ప్లస్ అయ్యాయి. మొత్తం మీద తమ్ముడు సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారని టాక్ వచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అయితే అదరగొట్టేశారట. దర్శకుడు వేణు ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని కూడా అంటూ ఉన్నారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉందనే టాక్ అయితే వచ్చింది ఇప్పటికే. ఇందులో అక్క ఎమోషన్ని చాలా బాగా వర్కౌట్ చేసే విధంగా సినిమాని చూపించారు. అయితే ఈ సినిమా ఎమోషనల్గా సూపర్గా వర్కౌట్ అవుతుందని ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది అంటున్నారు ఓవర్సీస్ మార్కెట్ నుంచి. ఇక నితిన్, లయ, సప్తమి గౌడల క్యారెక్టర్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. అంజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద అసెట్ అయిందనే టాక్ అయితే వస్తుంది. మొత్తానికి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాపై. ఓవర్సీస్లో విడుదలై అక్కడి నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే సంపాదించుకుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే మరో లెవెల్లో ఉందనే టాక్ అయితే సంపాదించుకుంది తమ్ముడు సినిమా ఓవర్సీస్లో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా తొలి రోజు దాదాపు 8 నుంచి 10 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఓవర్సీస్లో $2 లక్షల మార్కు చేరుకోవచ్చు అంటున్నారు కలెక్షన్స్ ఇప్పటికే జరిగినటువంటి బుకింగ్స్ ప్రకారం.